ప్రైజ్ ద లార్డ్. మార్నింగ్ మన్నా అని ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరు అందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరు బాగుంటారని నమ్ముతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఏమండి, మీరు ఏం బాధపడకండి. మీకు ఏ కొరత ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ కష్టాలు ఉన్నా మిమ్మల్ని ఆదరించడానికి, ఓదార్చడానికి మీ పక్షంగా ఎవరు ఉన్నా లేకపోయినా యేసయ్య మీ పక్కనే ఉన్నాడు. మిమ్మల్ని ప్రేమించే యేసయ్య మీతో ఉన్నాడు. మిమ్మల్ని హత్తుకుంటాడు, ఎత్తుకుంటాడు, మిమ్మల్ని మోస్తాడు. ఖచ్చితంగా మీ యొక్క బాధలను, మీరు పడే ప్రయాసను, వేదనను, కన్నీళ్ళను ఆయన చూస్తూ ఉన్నాడు. త్వరలో అద్భుత కార్యం చూస్తారు, మేలు పొందబోతున్నారు. మీ ముందున్న అడ్డు ఈరోజు తొలగబోతున్నాయి. సంవత్సరాల తరబడి ఉన్న అడ్డును దేవుడు మీ నుండి తొలగించబోతున్నాడు. అయితే మన కొద్ది దినాలుగా దానియేలు జీవితాన్ని గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనంలో దానియేలు వర్ధిల్లాడనే విషయాన్ని మీ ముందు ఉంచి అనేక విషయాలు దానియేలు గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాను. నిన్నైతే ప్రార్థన జీవితాన్ని గురించి మాట్లాడాను. ఈరోజు దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తిగాను, ఎటువంటి నేరారోపణ చేయబడలేని వ్యక్తిగాను, శత్రువుల చేత కూడా నేరారోపణ చేయటానికి అవకాశం ఇవ్వలేని వ్యక్తిగాను దానియేలు కనపడుతున్నాడు. అందుకపోలు దేవుడు ఆయన ఆశీర్వదించాడేమో అని నాకు అనిపిస్తుందండి. దానియేలు గ్రంథం 6:3 చదివితే, విశేషమైన ఆత్మ కలిగిన వాడుగా దానియేలు ఆ దినాల్లో జీవించాడని రాయబడి ఉంది. విశేషమైన మనస్సుని ఉంది, విశేషమైన మనసు గలవాడని రాయబడి ఉంది. వాస్తవానికి విశేషమైన ఆత్మ గలవాడు. అవును దేవుని బిడ్డలారా, దానియేలు మరి విశేషమైన ఆత్మ గలవాడుగా, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వాడుగా ఆయన ప్రవర్తించాడు. ఈరోజు ఎందుకో తెలియదు, మళ్ళీ ఆశీర్వదించడానికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు అనేక మంది పోగొట్టుకుంటున్నారో, ఎందుకు అనేక మంది ఆహ్వానించట్లేదో నాకు తెలియట్లేదు. మీరు ఎంతటి వాడైనప్పటికీ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే, ఆయన శక్తి లేకపోతే నువ్వు సాధించలేరు. క్యాథరిన్ కుల్మన్ రాసిన ఒక మాట ఈరోజు సడన్గా నాకు గుర్తుకొచ్చింది. ఏంటంటే, దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ టు ప్రాస్పర్. మనం అభివృద్ధి అవ్వటానికి, ఆశీర్వించబడటానికి షార్ట్ కట్ ఏమీ లేదంట. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం తప్ప. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో పరిశుద్ధాత్మతో నింపబడ్డారా లేదా? దేవుని యొక్క శక్తి చేత నింపబడ్డారా లేదా అని అడుగుతున్నాను. ఒక మనిషి విశ్వాస అయినప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆ అపోస్తల కార్యం 19వ అధ్యాయం 1-2 వచనంలో రాయబడి ఉంది, మీరు విశ్వాసులైనప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసు భూలోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళాడో అప్పుడు ఒక వాగ్దానం చేసి వెళ్ళాడు. ఇదిగో, నేను వెళ్తే కానీ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మీ వద్దకు రాడు, నేను వెళ్ళటం మీకు ప్రయోజనకరం అన్నాడు. ఎందుకంటే ఆయన వెళ్ళటం వలన, దేవుని బిడ్డలారా, మన కొరకు చనిపోయి తిరిగి లేచి వెళ్ళటం వలన మన పాప క్షమించబడ్డాయి, పరిశుద్ధపరచబడ్డాం, మనం దేవుని ఆత్మపూర్ణులు అవుతున్నాం. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు లేని రీతిలో కుమ్మరించబడుతున్నప్పటికీ పరిశుద్ధాత్మ పొందకుండా, కొత్త నిబంధన ఆశీర్వాదం పొందకుండా ఈరోజు చాలామంది ఉన్నారు. పాత నిబంధన లేని ఆశీర్వాదం ఒకటి ఉందంటే అది కొత్త నిబంధన ఆశీర్వాదం. భాషలో మాట్లాడటం, పరిశుద్ధాత్మతో నిండుకొని భాషలో మాట్లాడటం. ఎవడో ఏదో అంటున్నాడని మీరు ఇంకా పరిశుద్ధాత్మ పొందకపోవటం, ఆ పరిశుద్ధాత్మ నమ్మకపోవటం ఎంతో విచారకరం. నా ఆత్మ లేనివాడు నావాడు కాదంటున్నాడు. దేవుని ఆత్మ కలిగి దేవుని కోసం ఈరోజు మీరు ప్రకాశించడానికి తీర్మానించండి. ఈ మీలో ఎటువంటి లోపం ఉన్నా, ఎటువంటి పాపం ఉన్నా విడిచిపెట్టండి. ఎవరికంటే పరిశుద్ధాత్మ కుమరింపు కలుగుతాయి? మొదటిగా మారు మనసు కలిగిన వారికి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ఎవడైతే యేసుక్రీస్తు నామములో బాప్టిజం తీసుకుంటాడో వాడు పరిశుద్ధాత్మతో నింపబడతాడు, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటాడని అపోస్తల కార్యం 2:38 రాయబడి ఉంది. నంబర్ 2, బైబిల్లో రాయబడి ఉంది, విధేయులైన వారు కనుకరించబడిన పరిశుద్ధాత్మ. 5వ అధ్యాయం అపోస్తల కార్యం 5వ అధ్యాయం 32వ వచనంలో రాయబడి ఉంది, మీరు దేవునికి లోబడాలి. వాక్యం విన్నప్పుడు పరిశుద్ధాత్మ కుమరిపొచ్చింది. అపోస్తల కార్యం 10:44-45. ఈరోజు
ఈ 3 కార్యాన్ని బట్టి మారు మనసు పొంది పశ్చాత్తాపపడండి. ఇప్పటికే మారు మనసు పొందితే ఇప్పుడే ఎక్కడైతే లోపం ఉందో సరి చేసుకోండి. దేవుని దగ్గర పశ్చాత్తాపడకండి. దేవుని బిడ్డలారా, ఇప్పటికే బాప్టిజం తీసుకుని ఉంటే కనుక మీరు పశ్చాత్తాపపడండి. ఇప్పుడు బాప్టిజం తీసుకున్న తర్వాత మీలో కలిగిన లోపాలు ఏంటో దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. ఏ విషయంలో లోబడాలో అవి కూడా దేవుని సన్నిధిలో లోబడండి. 3వదిగా దేవుని బిడ్డలారా, వాక్యం ధ్యానించండి, ఆరాధించండి. మీరు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడతారు. మీ కార్యం సక్సెస్ అవుతాయి. మీరు వర్ధిల్లుతారు దానియేలు వలె. దేవుడు ఈ మాటను దీవించడం గాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి ఇప్పుడే పరిశుద్ధాత్మ లేని వాళ్ళందరినీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. అభిషేకముతో నింపండి ప్రభా. దైవిక ప్రసన్నముతో నింపండి ప్రభా. మీరే తాక్కుమని దీవించి బలపరచమని వరాలతో ఫలాలతో నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ. మీకు దేవుడు ఇచ్చిన వాగ్దానం అపోస్తలుల కార్యం 2:17. దేవుని ప్రియ బిడ్డలారా, సేవకులారా, జూలై 8, 9, 10, 11 తారీఖున అనగా జూలై 8వ తారీఖు ఉదయం 10 గంటలకు ప్రారంభించబడి జూలై 11వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల లోపల ముగించబడుతున్న ఇంపార్టేషన్ ఫెస్టివల్లో మీరు కూడా ఆల్రెడీ కుటుంబ సమేతంగా పాలు పొందడానికి నిర్ణయించుకున్నారా? ఇప్పటికే మీరు నిర్ణయించి ఉంటే మీరు చాలా ధన్యులు. రాజమండ్రిలో జరిగే ఈ కూడిక పరిశుద్ధాత్మతో నింపబడటానికి కాను, వరాలతో ఆత్మ ఫలాలతో నింపబడటానికి కాను, పోగొట్టుకున్న సమస్త ఆశీర్వాదాన్ని తిరిగి పొందుటకు కాను ఎంతగానో మీకు తోడ్పడబోతుంది. బలమైన దర్శనంతో ఈ కూడికను ఏర్పాటు చేసి ఉన్నాం. ఈ కూడికను మీరు దయచేసి మానవద్దు. మీరు తర్వాత చాలా బాధపడతారు. స్త్రీ పురుషులు ఎవరైనా రావచ్చు. ఇంకా 4 days మాత్రమే, 4 రోజులు మాత్రమే ఉంది. సో ఇంకా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే అర్జెంటుగా ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. కేవలం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే అనుమతి ఉంటుంది. స్పాట్ రిజిస్ట్రేషన్ లేదు కనుక ఇప్పుడే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. దేవుని ఆత్మతో నింపబడండి, అభిషేకంతో నింపబడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.